లోకేష్ తను ముందుగానే సెటరైట్ చేసుకొచ్చేసాడు. ఇప్పుడు తనకి కమ్యూనికేషన్ ఇవ్వడంలో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఆయనదైన ముద్ర చూస్తారు. చంద్రబాబు నాయుడు కొన్ని చోట్ల తగ్గుతాడు అవసరమైతే, కాంప్రమైజ్ అవుతాడు కొన్ని చోట్ల. లోకేష్ అన్కాంప్రమైజ్డ్ కల్చర్ అన్నటువంటిది మంచిదా చెడ్డదా కాలం డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి బాబు గారిని పెద్ద తరహాగా చూస్తారు, ఆయన మాటను గౌరవిస్తారు. పలుమార్లు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి విజన్, ఆయన అనుభవం అవసరం రాష్ట్రానికి, అందుకే కలిసి ఉన్నాము అనేది. అంటే ఆ కోణంలో లోకేష్ గారిని ఎంతవరకు చూసి రేపొద్దున్న ఏ విషయంలోనైనా, సీట్ల పంపకాల విషయం కానీ ఏ విషయంలోనే ఎంతవరకు ఆదరణ అగౌరవం దక్కుద్ది? ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే మొన్న ఎలక్షన్కి సంబంధించిన సీట్లు కానీ, మంత్రి పదవులు కానీ, అలాగే పార్టీ పదవులు కానీ మొత్తం లోకేషే నడిపాడండి, ఆన్ ద నేమ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మనకి స్టాంప్ వేస్తారు ఫర్ అని, అవును, అసలు వాళ్ళ పేరుతో. వాస్తవంగా గత 3-4 ఏళ్ల నుంచి పార్టీ నడుపుతున్నది లోకేషే, పేరుకి మాత్రమే చంద్రబాబు. ఓ రకంగా చెప్పాలంటే హానరబుల్ పొజిషన్ లో ఉన్నాడు ఆయన. కాబట్టి పార్టీ నడపడం వచ్చు, ప్రభుత్వాన్ని నడపడం వచ్చు. ఇవాళ కొత్తగా ఆయన నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. ఆల్రెడీ ఈవెన్ పవన్ కళ్యాణ్ మాట తీరులోనే చాలా మార్పు వచ్చేసింది. ఒకప్పుడు మొదట్లో చంద్రబాబు గురించి మాత్రం ప్రస్తావించాడు, ఇప్పుడు చివరికి లోకేష్ కి అభినందనలతో ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నాడు ఆయన. ప్రతి చోట సభలో లోకేష్ గురించి ఎక్కువ మాట్లాడదు. ఒకప్పుడు మొదట్లో మీరు అబ్జర్వ్ చేస్తే రాష్ట్ర ఇది